ఆ రక్షకుడైనటువంటి యేసును ఈరోజు మనం కీర్తిస్తున్నాం, కొనియాడుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆ దేవుణ్ణి నమ్ముకుని నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నీ రక్షణ విషయము దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు దాని మాట అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఇది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, చాలా మందికి ఆశ్రయం లేకపోతే ఎక్కడికి వెళ్తారు? కొన్ని సంస్థలు ఉంటాయి, అనాథ పిల్లల దగ్గర తీసుకొని ఆశ్రయించేటువంటి సంస్థలు. అలాగే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు విడిచిపెట్టి బిడ్డలు తల్లిదండ్రులు వదిలేసినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, మరి వీరందరికీ ఆశ్రయాన్ని కలిగించినటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి. అలాగే కొంతమంది వ్యాధిగ్రస్తులను కూడా దగ్గరికి తీసుకుని వారికి మంచి సేవ చేసేటువంటి సంస్థలు కూడా ఉంటాయి. అందులో భాగంగా నేను ఒక సంస్థను మీకు పరిచయం చేస్తాను. మదర్ తెరిసా అనేటువంటి ఆ స్త్రీ, ఆ తల్లి మనందరికీ కూడా తెలిసినటువంటి ఆమె బ్రతికున్నప్పుడు కోల్కతాలో ఎంత గొప్ప పరిచయం చేసిందండి. అనాథల దగ్గరికి తీసుకుంది, వృద్ధాప్యం ఉన్నటువంటి వారిని దగ్గర తీసుకుంది, కుష్టు వ్యాధిగ్రస్తుల దగ్గరికి తీసుకుంది. వారందరికీ కూడా మదర్ తెరిసా ఆశ్రయాన్ని ఇచ్చింది. హల్లెలూయా. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మిన దేవుడు ఏదో ఆషామాషి దేవుడు అనుకుంటున్నావేమో. ఆయన ఆషామాషి దేవుడు కాదు. ఆయనంత గొప్ప దేవుడు ఈ లోకంలో మరొకరు లేరు లేరు లేరు. అలాంటి అతి భయంకరుడు ఆయన వచ్చేటప్పుడు, ఇప్పుడు రెండవ రాకడ ఆయన అతి భయంకరంగానే వస్తున్నాడు, అతి భీకరముగా వస్తున్నాడు. ఆయన అయిపోయింది, ఆయన కృపాకాలం కూడా అయిపోయింది. ఎలా వస్తున్నాడంటే, నా చేట నా చేతుల్లో ఉన్నది, వారిని క్రియలను బట్టి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడు. ప్రేమించటానికో, నీ మీద దయ చూపటానికో, నీ మీద కనికరించటానికో, లేదు నిన్ను రక్షించటానికో, లేదు నీకు ఆశ్రయం ఇవ్వటానికో రాలా. ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు. ఆయన దగ్గర ఏదైతే ఉందో సమస్తాన్ని కూడా ఈరోజు మనకి ఇచ్చేసాడు. కానీ మనం ఏం చేసుకుంటున్నామంటే నిర్లక్ష్యము ద్వారా వ్యర్థం చేసుకుంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రభు దగ్గర మనకు పరిపూర్ణమైనటువంటి ఆశ్రయం ఉంది. ఆ ఆశ్రయం ఎక్కడ ఉంటుందో తెలుసా? నిత్య రాజ్యంలో ఉంటుంది. దాన్ని గ్రహించాడు కాబట్టి దావీదు భక్తుడి ద్వారా ఈ మాట మనకు